రైట్. స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా నెట్ రాలా. హలో, చెప్పండి. నెంబర్ మారిపోయింది వాళ్ళు. రావట్లేదు. Recording in progress. డెఫినేషన్స్ వరకు వచ్చాం కదా. ఇండియా అంటే ఏంటో చూసాం, ప్రీవియస్ ఇయర్ చూసాం, అసెస్మెంట్ ఇయర్ చూసాం, పర్సన్ చూసాం. మనకు అప్లై అయ్యే ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 24-25. మనకు అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 25-26. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? 24. 25 కూడా వస్తుంది మన ఎగ్జామ్ అసలు 10 కూడా వచ్చేస్తుంది. ఐ థింక్ మనకు అప్లైబుల్ కాదు, ఒక 15 days తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి డెఫినేషన్ ఇవి చూసుకొని కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏంటో. పర్సన్ డెఫినేషన్ చూసాం కదమ్మా. ఎస్ఎస్సి అంటే ఎవరు? దీనికి వెళ్ళే ముందు దెర్ ఈస్ అ జనరల్ రూల్ దట్ ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఈస్ టాక్సబుల్ ఇన్ అసెస్మెంట్. ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఈస్ టాక్సబుల్ ఇన్ అసెస్మెంట్. అంటే మన ప్రీవియస్ ఇయర్లో ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ చేస్తాం. ఎందుకు ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ చేయరు అంటే ఆ ఇయర్ క్లోజ్ అయితేనే ఆ ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది నాకు. వితౌట్ క్లోజింగ్ దట్ ఇయర్ మనం ఆ ఇయర్కి టోటల్ ఇన్కమ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయలేము. దట్స్ వై ఆ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ నథింగ్ బట్ ద అసెస్మెంట్ ఇయర్, అప్పుడు మనం ట్యాక్స్ అసెస్ చేసి పే చేస్తాం. బట్ దే ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు దిస్ జనరల్ రూల్. ద ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఈస్ టాక్సబుల్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ప్రీవియస్ ఇయర్లో ఏదైతే ఇన్కమ్ ఉందో అది ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ చేస్తాం. అంటే వీళ్ళకి అసెస్మెంట్ ఇయర్ దాకా వెయిట్ చేయరు. ఎక్సెప్షన్ ఈ కేసెస్ మాత్రమే. ఈ కేసు కాకుండా రిమైనింగ్ అన్ని కేసెస్లో ప్రీవియస్ ఇయర్లోది అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్సబుల్ అవుతుంది, రిటర్న్ ఫైల్ చేయాలి. వీళ్ళు ఆ ఇయరే రిటర్న్ ఫైల్ చేయాలి. ఎవరు సార్ వాళ్ళు? ఫస్ట్ వన్, AOPBY ఫార్మ్డ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్. AOPBY ఫార్మ్డ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్. చాలా తక్కువ డ్యూరేషన్కి ఈ అసోసియేషన్ ఫామ్ అవుతుంది, తర్వాత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి అని ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. వినాయక చవితికి డబ్బులే ఉంటాయి సార్ అసలు. చందాలు వస్తాయి, ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఇంకేమేమి డబ్బులు వస్తాయా? ఇన్కమ్ ఇన్వాల్వ్ అయ్యింది. కానుకలు, డొనేషన్స్ అప్పుడు కూడా వస్తాయి. చందాలు కాకుండా అవి కూడా వస్తాయి, చదివింపులు. ఇంకా లడ్డు వేలం పాట, ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోద్ది.
30,000, 1 lakh, 2 lakh, 3 lakhs దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇవన్నిటికీ లెక్క చెప్పాలి డిపార్ట్మెంట్కి, రిటర్న్ వేయాలి. అలాగే లడ్డు వేలం పాటు జరుగుతుంది, బాగా జరుగుతుంది. వేస్తారమ్మా, వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది, మనకు ప్రతి వీధి కూడా ఉంటుంది. అక్కడ ఏముంది, చిన్నవి కదా, 1,00,000, 2 లక్షలు డిపార్ట్మెంట్ రాదు, 10 lakhs పైన ఉంటేనే వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడు, ఏంటి సార్ ఇలా వచ్చారు, మీరు కూడా వేలం పాట పాడతారా? కాదు కాదు. లడ్డు ఏమన్నా కావాలా, కొంచెం ప్రసాదం? కాదు కాదు. ఏం కావాలంటే ఇతనికి ట్యాక్స్ కావాలి. ట్యాక్స్ కావాలి కదా సార్ అంటే, మీరు చదువుకున్నట్లేరు సార్, క్లాస్ విన్నట్లేరు ప్రవీణ్ సార్ది, ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్లో కదా, నెక్స్ట్ ఇయర్ రండి, ఇప్పుడు వేస్తాము, అప్పుడు ట్యాక్స్ ఇస్తాం. నువ్వే సరిగ్గా చదువుకోలేదు. ఆయన ఎక్సెప్షన్ చెప్పాడు, గుర్తుందో లేదో నీకు, ఏఓపిబిఓఐ ఫౌండ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్, ఇప్పుడే కట్టాలి ఎక్సెప్షన్. ఇప్పుడే నువ్వు రిటర్న్ వేసి ఇప్పుడే ఫైనలైజ్ చేయాలి. ఎందుకమ్మా, నెక్స్ట్ ఇయర్ ఉంటారా వీళ్ళంతా, షార్ట్ డ్యూరేషన్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్. నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ అంటే, ఒక అతను, ఇది కూడా అమ్మా, ఇది ఇండియా అనుకో, ఇదేంటమ్మా, ఇది ఆస్ట్రేలియా. ఇక్కడ నుంచి షిప్ వేసుకుని వస్తున్నాడు ఇతను, అమ్మా. ఏదో ఆస్ట్రేలియాలో ఉన్న ప్లాంట్స్, చిన్న చిన్న మూలికలు, గూడ్స్ అన్నీ వేసుకొని షిప్లో ఇక్కడ సేల్ చేసుకుందాం అని వస్తున్నాడు. ఇక్కడ ఇండియాలో వచ్చాడు, చక్కగా సేల్ చేశాడు, డబ్బులు వచ్చినాయి, బాగా వచ్చినాయి, డిమాండ్ బాగుంది వాటికి. వెళ్ళిపోదామని వెళ్తూ ఉండగా ఎవరు వచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మళ్ళీ వచ్చాడు అమ్మాయి, వచ్చి ఆపాడు షిప్. ఏంటి సార్ ఎట్లా వచ్చారు, చదువుకున్నట్లేరు, నేను ఆస్ట్రేలియా వాడినైనా సరే నాకు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ చదివాను, యూట్యూబ్లో ప్రవీణ్ సార్ వీడియోస్ చూశాను, ఆయన ఏం చెప్పాడు, ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ అన్నాడు. అవునా, ఎక్సెప్షన్ చూడలేదా నువ్వు, వదిలితే వెళ్ళి వస్తాడమ్మా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ, అయిపోయింది. నువ్వు ట్యాక్స్ ఇప్పుడు కలెక్ట్ చేయలేదు అంటే మళ్ళీ వెళ్ళిపోయి ఇంక రాడు, అందుకని ఇప్పుడే కలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ట్యాక్స్ కట్టి రిటర్న్ అన్న ఫైనలైజ్ చేసి అప్పుడే షిప్ని తీసుకెళ్ళు, లేకపోతే నాట్ అలౌడ్, ఎక్సెప్షన్. అంతే, ఇక బోర్డర్ దగ్గర ఆపుతారు, దొరుకుతాడు. లేదా నీ తరపున ఒక ఎవరైనా ఇక్కడ ఆఫీసర్ కానీ ఒక వ్యక్తిని కానీ నాకు చూపించి కడతాడు సార్ అని చెప్పేసి వెళ్ళు, లేదా నువ్వు సెటిల్ చేయి, లేదా ఎవరైనా పెట్టి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు అవాయిడ్ ట్యాక్స్. సార్ ఇతను ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటమ్మా, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ రిలేటివ్స్కి ఇది అనుమానం వచ్చేలా ఉంది. ఎందుకు, ఏదో స్కామ్ చేసి జైలుకి వెళ్తే అతనికి ఉన్న ప్రాపర్టీస్ అటాచ్ అయినవి అన్నీ అటాచ్ చేసేస్తారు. అది ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేయొచ్చు. ఇలా సాధారణంగా ఎవరు ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేయరు కదమ్మా, ఏదైనా అతను టైం దగ్గర పడినప్పుడు ఎప్పుడో చేస్తూ ఉంటారు, ఇన్స్టాల్మెంట్ ప్లానింగ్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు ముందు జాగ్రత్తగా చేయొచ్చు. అది ప్రొటెక్ట్ చేయడానికి ఏమైనా డౌట్ వస్తే డిపార్ట్మెంట్ హ్యాస్ ఎ పవర్ టు ఏ నోటీస్ టు సెటిల్ ద ట్యాక్స్ నౌ. ఎందుకు అంటే, ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత 6 తర్వాత నోటీస్ ఇష్యూ చేసినావు, అటాచ్ అవ్వు, యూ హ్యావ్ టు ఇష్యూ నౌ. చేస్తుండగానే ఇష్యూ చేస్తే అవి కూడా అటాచ్ చేసుకో. క్లోజర్ ఆఫ్ బిజినెస్ క్లోజ్ చేస్తున్నాడు ఒక ఆయన, ఉన్నాయన్నీ సేల్ చేస్తున్నాడు, ఫ్యాన్లు, బెంచ్లు అన్నీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ సేల్ చేస్తున్నాడు, ఎంత పడితే అంతకి ఇచ్చేస్తున్నారు. ఈ లోపల ఎవరు వచ్చారమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అడిగాడు, ఏంటి సార్ ఇట్లా వచ్చారు, మీకు కూడా ఏమన్నా కావాలా తక్కువ రేటుకి, బెంచ్ కానీ ఏమన్నా సోఫా కానీ అంటే, అవి కాదు నాకేం కావాలి, ట్యాక్స్. సార్ అదేంటి సార్, ప్రతి ఇయర్ మనం ఎప్పుడు వేసేది, నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ అప్పుడే వేస్తాం, ఈ ఇయర్ కూడా. ఈ ఇయర్ అట్లా కాదు, ఎందుకు, నువ్వు ఉండవు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే సెటిల్ చేశారు, అప్పుడే నీకు క్లోజర్ సర్టిఫికేట్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. సో క్లోజర్ ఆఫ్ బిజినెస్. పర్సన్ లివింగ్ ఇండియా పర్మనెంట్లీ, వెళ్ళిపోతున్నాడు అబ్రాడ్, చక్కగా ఎయిర్పోర్ట్లో అందరు వచ్చారు, ఇంకా రాడు కదా అని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్,
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వీళ్ళతో పాటు ఎవరు కూడా వచ్చారమ్మా, పిలవకపోయినా వచ్చాడు. ఎందుకు వచ్చాడమ్మా? సార్ వెళ్తే వెళ్ళారు కానీ ట్యాక్స్ కట్టండి. అదేంటి సార్? అదంతే సార్. అదేంటి ప్రతి ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా వేసేది? మీరు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండరండి, మాకు నమ్మకాలు లేవు, మళ్ళీ ఇండియాకి వచ్చి రిటర్న్ వేసి ట్యాక్స్ కడతారని, కాబట్టి సెటిల్ చేసేళ్ళండి. సార్ ఎవరు వీళ్ళంతా ఎక్సెప్షన్? దేనికి ఎక్సెప్షన్? జనరల్ రూల్కి. ఏంటో జనరల్ రూల్? ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇస్ టాక్సబుల్ ఇన్ అసెస్మెంట్. ద ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇస్ టాక్సబుల్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ద ఫాలోయింగ్ కేసు. ఏంటమ్మా? OPBY found for short duration, non-resident shipping business, transfer of property to avoid tax, closure of business, person living in India, and 6 months. Before. షిప్పింగ్ బిజినెస్ అంటే నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్. మనకి ఇది నువ్వు లింక్ చేసుకోవాలి అక్కడ. షిప్పింగ్ బిజినెస్, నాన్ రెసిడెంట్, ఎయిర్ క్రాఫ్ట్, ఏంటమ్మా అవి? ప్రెజెంట్ ఇన్కమ్ దగ్గర లింక్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఇన్కమ్ చేసుకో. సరే, రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్. నెక్స్ట్ వన్, SSE. It's not only this rule is applicable to non-resident shipping. Present income aircraft is applicable. హ్యావ్ టు మీద అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి వాళ్ళు ఎంతో తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, అది అనుకో ఉంది అడ్వాంటేజ్. బట్ ద రూల్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ రెసిడెంట్ షిప్ నాన్ రెసిడెంట్ అవ్వాలి, అతను కూడా నాన్ రెసిడెంట్. ద షిప్ ఈజ్ ఇండియా ఆర్ దట్ పర్సన్ ఈజ్ ఇన్ ఇండియన్, దెన్ దిస్ రూల్ ఈజ్ నాట్. అది అట్ ది సేమ్ టైం అతనికి ఆఫీస్ ఉన్నా ఇక్కడ ఆర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నా సరే దిస్ రూల్ ఈజ్ నాట్. SSE అంటే ఎవరు? జనరల్గా మిమ్మల్ని అందరిని ఏం పిలుస్తామమ్మా? స్టూడెంట్స్. మిమ్మల్ని అందరినీ స్టూడెంట్స్ అని పిలుస్తాం. మీకు డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు కానీ స్టూడెంట్ అని పిలుస్తాం. సేమ్ అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళతో డీల్ చేసే వాళ్ళని, డిపార్ట్మెంట్తో ఎవరైనా డీల్ చేసినా సో ఏమని పిలుస్తారు సార్ అంటే SSE అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అప్లై పాన్ కార్డ్, మిమ్మల్ని డిపార్ట్మెంట్ SSE అని పిలుస్తారు. అదేంటి ట్యాక్స్ పే చేసిన వాళ్ళే కదా SSE అనేది? నో, డీల్ చేస్తే SSE. వాళ్ళు మీతో ఒక డిపార్ట్మెంట్కి వాళ్ళు ఎవరో ఒక ల్యాండ్ అమ్మారు, రిటర్న్ కూడా ఏం వేయలేదు, వాళ్ళేం డీల్ చేయాలి? ఇప్పుడు ఎవరు డీల్ చేస్తున్నారు వాళ్ళతో? డిపార్ట్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్లో ఏం చెప్తుంది? SSE అని పిలుస్తుంది. అలా డిపార్ట్మెంట్ వాళ్ళతో డీల్ చేసిన, వాళ్ళు డిపార్ట్మెంట్తో డీల్ చేసిన, ఏదర్ డీమ్డ్ SSE అన్న, రిప్రజెంటేటివ్ SSE అన్న. రిప్రజెంటేటివ్ SSE మీన్స్ దెర్ ఈస్ ఎస్టేట్ ఈస్ దర్, స్మాల్ బాయ్ ఈస్ ద హూ ఈస్ ద ఓనర్. సో ఇప్పుడు ఈయన దాని రిప్రజెంటేటివ్ తీసుకుంటున్నాడు ఎస్టేట్ మొత్తానికి, అన్డివైడెడ్ ఎస్టేట్ కానీ ఇలాంటివన్నీ. సో రిప్రజెంటేటివ్ SSE, డీమ్డ్ SSE, వీళ్ళు ఎనీ ట్యాక్స్ ఆర్ సమ్ మనీ పేయబుల్, ట్యాక్స్ కట్టే వాళ్ళందరినీ SSE అంటాం. రిటర్న్ వేసే వాళ్ళని, ట్యాక్స్ కట్టే, పాన్ కార్డ్ అప్లై చేసి, ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హ్యావ్ బీన్ టేకెన్. అంటే వాళ్ళ మీద ఏదన్నా నోటీస్ ఇష్యూ చేసిన, వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలన్నా, అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, డిటర్మైనింగ్ లాస్, అమౌంట్ ఆఫ్ రిఫండ్, సో ఎనీ అంటే ఏంటమ్మా? ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏ విషయాన్ని, అది రిఫండ్ ఇవ్వడం అవ్వచ్చు, నోటీసులు ఇష్యూ చేయడం అవ్వచ్చు, ఆర్ లాస్ ఇంత అని డిసైడ్ చేయడం అవ్వచ్చు, పాన్ కార్డ్ ఇష్యూ చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ ప్రొసీడింగ్స్ వాళ్ళు డీల్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళని ఏం పిలుస్తుంది సార్ అంటే SSE. రిప్రజెంటేటివ్ SSE, డీమ్డ్ SSE కూడా ఉంటారు. సమ్ టైమ్స్ ఐ కన్సిడర్ ద నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా టు బి SSE ఇన్ ఇండియా. వోడాఫోన్ కేసులో వాళ్ళు ఇండియాలో ఉన్న ఒక ఎసెట్ని అవుట్ సైడ్ ఇండియాలో డీల్ చేస్తూ వాళ్ళని కూడా SSE, డీమ్డ్ SSE, ఈవెన్ దో దే హ్యావ్ నాట్ అప్లైడ్ పాన్ కార్డ్. ఇలా నేను SSE అనేది అంటే సింపుల్గా చెప్పాలంటే డిపార్ట్మెంట్తో ఎవరు డీల్ చేసినా ఆర్ వాళ్ళు డిపార్ట్మెంట్తో డీల్ చేసిన, డిపార్ట్మెంట్ అక్కడ డీల్. దెన్ వాట్ ఈస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? ఈ 5 హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ మొత్తాన్ని యాడ్ చేస్తే దాన్నే గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఏంటమ్మా 5 హెడ్స్? సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, PGBP, profit or gains from business or profession, plus capital gains, plus income from other source. Income from other.
ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇవన్నిట్లో యాడ్ చేస్తా ఉండొచ్చు, లేకపోతే జీరో ఉండొచ్చు. అంతే కదమ్మా, మీకు ఫ్యూచర్లో ఇవన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇవన్నీ రావాలి, మీరు హెడ్స్ అన్ని యాడ్ చేయాలి, చాలా ట్యాక్స్ కట్టాలి అని కోరుకుంటాను. శాలరీ వస్తుందా? వస్తుంది కదా, టిక్ పెడదాం. హౌస్ ప్రాపర్టీ, మీరు శాలరీ బాగా 2 lakhs per month వస్తుంది కాబట్టి హైదరాబాద్లోనే ఏదో ల్యాండ్ బిల్డింగ్ 2-3 కొనేసారు, ఒకటి మీరు ఉండటానికి. కొంటారు. నేను లోన్ ఇప్పిస్తా అమ్మా, దాని మీద సైన్ కూడా పెడతా, ఎస్టిమేషన్ ఏదో లోన్ పెడతాను. ఓకే, ఆ హౌస్ ప్రాపర్టీ కొనుక్కున్నారు. హైదరాబాద్లో రెంట్ అంటే ఇక మీరు చాలా, హైదరాబాద్లో సగం మంది బతికేది రెంట్ కట్టడానికి, కాబట్టి ఇల్లు కొనుక్కోండి, డబ్బులు పోగు చేసుకుని రెంట్ వచ్చేస్తుంది, ఏ గొడవ ఉండదు. అవుట్స్కట్స్లో కొన్నా రెంట్ వస్తుంది, అలా ఉంది హైదరాబాద్ పరిస్థితి. ఇట్స్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, ఇట్ ఈస్ బీటింగ్ ద బెంగళూరు ఆల్సో. ట్రాఫిక్ మాత్రం అలా అవ్వకుండా ఉంటే బాగుండు, బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రోత్ పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ దేర్. సో కొనుక్కోండి అమ్మ, బాగా బాగు చేసుకొని కొనుక్కోండి. ఓకే, రెంట్ కూడా వచ్చింది, హౌస్ ప్రాపర్టీ వేస్తున్నారు చక్కగా. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి బిజినెస్ కూడా పెట్టారు జాబ్తో పాటు. ఏ బిజినెస్ సార్? ఏదో పచ్చళ్ళు బిజినెస్, ఏదో ఆనియన్ పచ్చడి, ఆనియన్ చిప్స్, ఆనియన్ బిస్కెట్స్, కొత్తగా అలా ఎక్కడ లేని మార్కెట్లో ఒకటి పెట్టారు, ఆనియన్తో బిస్కెట్ చేస్తున్నారు మీరు. క్లిక్ అయింది, ఆనియన్ బిస్కెట్స్ అని ఏదో పెట్టారు, ఏదో ఒకటి చేసి అమ్మటమే కదా. సరే, బిజినెస్ కూడా క్లిక్ అయింది, అవి కూడా వస్తున్నాయి డబ్బులు. నెక్స్ట్ 2-3 ల్యాండ్లు కొన్నారుగా, మంచి రేట్ వచ్చింది, అమ్మేసారు. మంచి రేట్ రావడం ఏంది సార్? 2-3 monthsలోనే డబుల్ అవుతుందమ్మా హైదరాబాద్లో. ఆలోచించక్కర్లా, 6 monthsకి డబుల్, 1 yearకి 4 times, 2 yearsకి 6 times అట్లా అవుతుంది హైదరాబాద్లో ల్యాండ్ రేట్. అంత డబుల్ అవుతుంది, అంత ఫాస్ట్ గ్రో అవుతుంది. ఆల్రెడీ హైక్ అయినాయి, నో ప్రాబ్లం. కానీ ల్యాండ్ అంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అయితే బెటరు, మిగతా అప్రూవల్ అయినవి అయితే ఇంక్రీజ్ అవుతుంది. హెచ్ఎండిఏ అప్రూవల్ అవి నీకు డబల్ ట్రిపుల్ అయిపోతా ఉన్నాయి. సరే, క్యాపిటల్ గెయిన్ కూడా వచ్చింది. మీరు ఎంత కొన్నారు? ఒక 20 lakhs కొన్నారు, అదే 1,50 lakhs అయింది, అమ్మేశారు. అవుతుంది హైదరాబాద్లో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వస్తుందిగా, మీరు ఆ డబ్బులు బ్యాంకులో వేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. సరే, పనిలో పని రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు, కమిషన్ వస్తుంది. అయిపోయింది, అన్నీ వచ్చినాయి చూడండి అమ్మా. మీకు ఇదంతా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అన్ని డబ్బులు వచ్చినప్పుడు మరి ఎక్కువ డబ్బులు మీ దగ్గర ఉంచుకుంటే లావ్ అయిపోతారు కదా. నాకు కూడా ఒక 1 కోటి రూపాయలు డొనేషన్ చేసి వెళ్ళిపోయి, లేకపోతే ఇప్పుడే బ్లాంక్ చెక్ ఇచ్చేసి వెళ్ళిపోండి, వచ్చినప్పుడు నేను రాసుకుంటా. సరే, ఎనీవే సార్, అలా అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్? గ్రాస్ టోటల్ ఇన్కమ్. దీని మీద ట్యాక్స్ కట్టాలా? దీనికి మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, డిడక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత సార్ అవి చెప్పిన డిడక్షన్ చెప్పే ముందు ఎగ్జామ్షన్ గురించి మాట్లాడాల్సింది. వాట్ ఈజ్ ఎగ్జామ్షన్ సార్? సార్ ఎగ్జామ్షన్ అంటే ఏంటి అంటే, సార్ ఎగ్జామ్షన్ అంటే ఏంటి అంటే, సార్ నేను ఒక లిస్ట్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 10లో చెప్తాను, అవి అసలు గ్రాస్ టోటల్ ఇన్కమ్లోనే తీసుకోవద్దు, గ్రాస్ టోటల్ ఇన్కమ్లోనే యాడ్ చేయొద్దు. అవి ఇన్కమే, నేను ఇన్కమ్ అంటున్నాను, రెవెన్యూ నేచరే ఉంటుంది, బట్ డోంట్ టేక్ ఇట్. ఎవ్రీ ఇన్కమ్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అన్లెస్ స్పెసిఫికలీ ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్షన్ ఎక్కడ ఇస్తాను సార్ అంటే, సెక్షన్ 10 ప్రొవైడ్ ద లిస్ట్ ఫర్ ఎగ్జామ్టెడ్. దెన్ వాట్ ఈస్ డిడక్షన్? ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్లో తీసుకోవాలి, టాక్సబుల్ ఇన్కమ్. అది ఏంటమ్మా? అది టాక్సబుల్, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ లా కాదు. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఇలాంటివి. సార్ వాట్ అబౌట్ దిస్ డిడక్షన్? డిడక్షన్ ఈజ్ అ టాక్సబుల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఆల్రెడీ ఉంటుంది. దాన్ని నేను కొన్ని కండిషన్స్ చెప్తాను, ఇలా స్పెండ్ చేస్తే నీకు డిడక్షన్ ఇస్తాను. ఎగ్జాంపుల్, ఎల్ఐసి తీసుకున్నావా, నీ ఎక్స్పెన్సే, నీ కోసమే ఖర్చు పెట్టుకున్నావు, నీ అప్లికేషన్ ఆఫ్ మనీ అది, కానీ నేను డిడక్షన్ ఇస్తాను. లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసావా, డిడక్షన్ ఇస్తాను. సేవింగ్ స్కీమ్ ఏమైనా కట్టావా, ఎన్పిఎస్, డిడక్షన్ ఇస్తాను. హౌసింగ్ లోన్ ఏమైనా తీసుకున్నావా, ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్, హౌసింగ్ లోన్ ఏమైనా తీసుకున్నావా, డిడక్షన్ ఇస్తాను ఆ ఈఎంఐ. ఏమైనా డొనేషన్స్ చేసావా, ఇవన్నీ నువ్వు ఖర్చు పెట్టినవే, నిజానికి ఇవ్వకూడదు, ట్యాక్స్ చేయాలి, అది దట్ ఈస్ యువర్ అప్లికేషన్ ఆఫ్ మనీ. నేను ఈ కండిషన్స్, ఏ కండిషన్స్ అమ్మా, 80C నుంచి 80U వరకు చెప్పాను కొన్ని కండిషన్స్.
అవి నువ్వు సాటిస్ఫై చేస్తూ ఆ డబ్బులు స్పెండ్ చేస్తే దెన్ ఐ విల్ గివ్ ఇట్ యాజ్ డిడక్షన్ ఇచ్చేస్తాం సార్. సార్ ఒకవేళ కండిషన్స్ మీట్ అవ్వకపోతే నో డిడక్షన్ ఇవ్వను. ఈ డిడక్షన్స్ అనేవి ఏ సెక్షన్లో చెప్పారమ్మా? సెక్షన్ 80. వీటినే చాప్టర్ 6A డిడక్షన్స్ అని కూడా అంటారు. చాప్టర్ 6A డిడక్షన్స్ అని కూడా అంటారు. ఈ డిడక్షన్స్ సపరేట్ చాప్టర్ ఉంది మనకి. ఫైనల్లో అంత డెప్త్ ఉండదు, ఇంటర్లో డెప్త్ ఉంటుంది ఆ చాప్టర్. ఫైనల్లో జస్ట్ కొన్ని ఉంటాయి, ఇంటర్లో కొంచెం డెప్త్గా వెళ్తారు. నేను అందుకని ఇంటర్ చెప్పిన తర్వాత ఫైనల్ చెప్తాను ఆ చాప్టర్, అప్పుడు మనకు కూడా కంఫర్టబిలిటీ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జంప్షన్ అండ్ డిడక్షన్? డిడక్షన్స్కి ఎగ్జంప్షన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? సార్ ఎగ్జంప్షన్స్ మీన్స్ 100% ఎగ్జంప్టెడ్. సెక్షన్ 10లో చెప్పాడంటే అసలు యూ నో నీడ్ టు ఇంక్లూడ్ ఇట్ ఇన్ అ గ్రాస్ టోటల్ ఇన్కమ్. Whereas deduction means partial exemption, only certain percent of income is exempted. They need to satisfy the conditions and I will not give 100% sometimes. Sometimes I will give. మీరు చూసుకుంటే 80Cలో అని చెప్తాడు లాస్ట్కి ఇచ్చేది 1,50,000. అది సర్టెన్ ఇన్కమ్స్ ఆర్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 10. ఇవన్నీ ఎగ్జామ్షన్స్ ఎక్కడ స్పెసిఫై చేస్తారు? సెక్షన్ 10లో జనరల్లీ. డిడక్షన్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 80. Income is exempted, it is not considered for taxation purpose and no need to include in GTI. If deductions are available in two ways. First, in a deductions, జాగ్రత్తగా వినాలి, డిడక్షన్స్ అనేవి 2 waysలో ఇస్తాను. జనరల్లీ డిడక్షన్స్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి ఇస్తానమ్మా. ఎక్కడి నుంచి అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే హెడ్ ఓవరాల్ హెడ్స్, అది ఓవరాల్ హెడ్స్. కానీ హెడ్ వైజ్ కూడా డిడక్షన్స్ ఇస్తాను, అది ఆ హెడ్ చదువుకునేటప్పుడు చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్లో కూడా నేను స్టాండర్డ్ డిడక్షన్స్ ఇస్తాను, ఆ హెడ్ చెప్పేటప్పుడు చెప్తాను. బట్ ఓవరాల్గా ఇచ్చే వాటిని నార్మల్ డిడక్షన్స్ అంటారు, చాప్టర్ 6A డిడక్షన్స్. అంటే అన్ని హెడ్స్కి అప్లికబుల్ అవుతుంది. కొన్ని హెడ్స్కి కొన్ని ఇన్కమ్స్కి ఆ డిడక్షన్స్ ఇవ్వను, అది ఎక్సెప్షన్. అంటే డిడక్షన్స్ 2 waysలో ఇస్తాను నేను, హెడ్ వైజ్ ఇస్తాను, ఓవరాల్గా కూడా ఇస్తాను గ్రాస్ టోటల్. దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్. ఎగ్జంప్షన్స్కి డిడక్షన్స్కి ఇది డిఫరెన్స్. Total income. So total income is the income after reducing deductions. Total income అంటే ఏంటమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ ఏం రెడ్యూస్ చేయాలంట? డిడక్షన్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్. చాప్టర్ 6A డిడక్షన్స్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as or known as taxable income. టోటల్ ఇన్కమ్ ని ఏమంటాడంటే అదర్ నేమ్ taxable income. టోటల్ ఇన్కమ్ taxable income. దీన్నే టాక్సబుల్ ఇన్కమ్ అని కూడా పిలుస్తారు. టోటల్ ఇన్కమ్లో ఏమని పిలుస్తారమ్మా? టాక్సబుల్ ఇన్కమ్. సార్ ఫార్ములా ఏంటి టోటల్ ఇన్కమ్ ఆర్ టాక్సబుల్ ఇన్కమ్? ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ ఆర్ టాక్సబుల్ ఇన్కమ్. దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి టాక్సబుల్ ఇన్కమ్ అన్నారు. అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ డిడక్టింగ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి డిడక్షన్స్ అడ్జస్ట్ చేసాం కాబట్టి టోటల్ ఇన్కమ్ అలా వచ్చినాయి నేమ్స్. దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీన్ని టాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటారు. దెన్ వాట్ ఈస్ రిలీఫ్? సో రిలీఫ్ మీన్స్ వాట్ ఎవర్ యువర్ ట్యాక్స్ లయబిలిటీ ఇస్ దేర్, either డబుల్ టాక్సేషన్ అయినా ఆర్ నీకు పడాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ పడినా జెన్యూన్గా, దెన్ గవర్నమెంట్ విల్ గివ్ ద రిలీఫ్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇన్కమ్ ఇస్ దేర్, యూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ట్యాక్స్ టు యూఎస్ఏ, యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేశాం, అక్కడ ట్యాక్సిబుల్ అయింది, ఇక్కడ కూడా ట్యాక్సిబుల్ అయింది. దీన్నే డబుల్ టాక్సేషన్, 2 కంట్రీస్లోనూ ట్యాక్స్ అయింది. దెన్ యూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ట్యాక్స్ 50 రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత పే చేసామమ్మా? 50 రూపీస్ పే చేసాం. ఇండియన్ గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 100 రూపీస్. మన రూల్స్ వాళ్ళ రూల్స్ వేరు కదా. 60 రూపీస్ పే చేసావు ఆల్రెడీ. ఇది ఆ 60 రూపీస్ ఇండియన్ గవర్నమెంట్ డిడక్షన్ అంటే రిలీఫ్ ఇచ్చి రిమైనింగ్ 40 రూపీసే తీసుకుంటుంది ట్యాక్స్కి. సార్ అదే పాకిస్తాన్ గవర్నమెంట్కి పే చేశారు 60 రూపీస్, రిలీఫ్ ఇస్తారా ఎవరా? నో. ఎందుకు సార్? ఇక్కడ కూడా డబుల్ టాక్సేషన్ ఉంది కదా, వాళ్ళకి మాకు అగ్రిమెంట్ లేదు. మరి యుఎస్కి మీకు అగ్రిమెంట్ ఉందా? ఉంది, అందుకని రిలీఫ్ ఇస్తాం. అది మనం ఆల్రెడీ చెప్పుకుంటాం, మనం అగ్రిమెంట్ ఉన్న కంట్రీస్ అయితే ఎలా ఇస్తాం ఏంటి అని ఒక సపరేట్ చాప్టర్ ఉందమ్మా ఇంటర్నేషనల్ టాక్సేషన్లో, డిటిఏ.
చిన్న చాప్టర్ ఈజీగా ఉంటుంది, సింపుల్ లాజిక్. మళ్ళీ ఆ చాప్టర్ నేను మనం ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అయిన తర్వాత ఈసారి ఏం చేయబోతున్నాం ఆల్రెడీ చెప్పాను లాస్ట్ బ్యాచ్లో. ఈసారి ప్రతి చాప్టర్ని చార్ట్స్ లాగా వేయబోతున్నాం. సమ్మరీ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, ఒక పేజ్లో వచ్చేయాలి నాకు ఫస్ట్ చాప్టర్, మీరే నేను వేస్తాను. ఎవరిది బాగుంటే వాళ్ళది టెలిగ్రామ్లో పెడతాం. లాస్ట్ బ్యాచ్లో అది అనుకున్నాం కదా. ఈసారి మనం ఏంటంటే చేయాలి, వర్కౌట్ అవ్వాలంటే వాళ్ళు చేయాలి. మనకంటే ఒక అబ్బాయి ఉంటాడు, నేను చేసేస్తా రేపే చేస్తా అంటాడు, రేపు క్లాస్కి రాడు, చేయడు కాదు. సరే ఈసారి మీరులో ఎవరొకరు చేసినా సరే. దాని రిలీఫ్ అంటే ఏంటమ్మా, యూఎస్ఏ అండ్ దిస్ అడ్జస్ట్ చేయాలి. ఆల్రెడీ వేరే గవర్నమెంట్కి దాని మీద ట్యాక్స్ కడతాను. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ గవర్నమెంట్కి సో 150 రూపీస్ కట్టావు ట్యాక్స్, ఎంతమ్మా 150 రూపీస్. ఇండియన్ గవర్నమెంట్ ఆ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 120 వచ్చింది, రిలీఫ్ ఎంత ఇస్తారు ఏమమ్మా? ఇక్కడ ఇండియాలోనే ట్యాక్స్. యూఎస్ గవర్నమెంట్కి ఆల్రెడీ 150 రూపీస్ కట్టావు, ఇక్కడ 120 రూపీస్. రిలీఫ్ ఎంత ఇస్తారని అడిగా నేను. 150 కట్టాగా నేను. మీరు ఏం చెప్పారు, ఆ యుఎస్ పెట్టింది రిలీఫ్ ఇస్తా అన్నారు, 60 రిలీఫ్ ఇచ్చారు. ఇక్కడ యుఎస్ గవర్నమెంట్కి ఎంత కట్టాను 150, నువ్వు ఎంత రిలీఫ్ ఇవ్వాలి? అదేంటి 150 కదా నేను కట్టింది. రిఫండ్లు ఏముండవు అమ్మా. ఇఫ్ ద ట్యాక్స్ ఈజ్ మోర్ దాన్ ది లయబిలిటీ ట్యాక్స్ ఇన్ ఇండియా, ఐ విల్ గివ్ ఓన్లీ ది అప్ టు ద లయబిలిటీ. ఎన్ని డీటెయిల్గా తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే వేరే కంట్రీకి కట్టింది అగ్రిమెంట్ ఉంటే రిలీఫ్ ఇవ్వచ్చు. ఆర్ జెన్యున్గా నీకు పడాల్సిన ట్యాక్స్ లయబిలిటీ కంటే ఎక్కువ పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈస్ ద ఎరియర్స్ ఆర్ దేర్, అప్పుడు రావాల్సిన ఇప్పుడు వచ్చినాయి అని ఇప్పుడు ట్యాక్స్ రేట్స్ అప్లై చేసావు, నిజంగా అప్పుడు వచ్చి తక్కువ ట్యాక్స్ పడేది కదా, దెన్ ఐ విల్ గివ్ ద రిలీఫ్. అలా కొంచెం కొంచెం. ట్యాక్స్ కంప్యూటేషన్ ఫస్ట్ నువ్వు ఏం కంప్యూట్ చేయాలి సార్ అంటే టాక్సిబుల్ ఇన్కమ్. ఏం కంప్యూట్ చేయాలంట ఫస్ట్? టాక్సిబుల్ ఇన్కమ్, నెట్ టాక్సిబుల్ ఇన్కమ్. Thereafter, you apply the tax rates and calculate net tax liability. Thereafter, you have to pay tax after adjusting advance tax and TDS advance tax adjustment, remaining tax pay. These are the three steps of tax computation. You have to first calculate our taxable income. Thereafter, calculate net tax liability, adjust TDS and advance tax and pay. MAT credit avani untayi chaala adjustments. Pay the tax. Tax. So what about this constitution? ఇది ఎప్పుడైనా విన్నారమ్మా? ఆర్టికల్ 246. వాట్ ఈజ్ ఆర్టికల్ 265? చూడకూడదు. No tax levied without the authority of law. అబ్బా 45కి 265కి 265 ఇది ఫస్ట్ చెప్పే 265. ఓకే సార్ అంట. ఇప్పుడు 245 చెప్పండి. హూ కెన్ మేక్ ద లా? పార్లమెంట్. దెన్ వాట్ అబౌట్ 246? ఇప్పుడు ఎదురు సార్ చెప్పిందే మూడమ్మా, 265, 245, 246. ఒకటేమో లా లేకుండా ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు, ఇంకోటేమో పార్లమెంట్ లా మేక్ చేస్తారు, ఇంకొకటేమో ఎందుకు ఇది ఇట్లా అయిందమ్మా, పార్లమెంట్ లా మేక్ చేస్తారు. ఇంకొకటి కాదు, 245 ఇస్ ద లిస్ట్ డివిజన్. ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి, 246 ఏంటమ్మా? డివిజన్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంగ్రెస్ లిస్ట్. అదే చెప్పాను చూడమ్మా. యూనియన్ లిస్ట్ అంటే ఎవరు వస్తారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్. స్టేట్ లిస్ట్ అంటే ఎవరు వస్తారమ్మా? లెజిస్లేచర్, స్టేట్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఎవరు వస్తారమ్మా? బోత్ స్టేట్. వీటి గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. 246 జిఎస్టీ 246లో వస్తుందా, 246ఏలో వస్తుందా? ఏలో వస్తుంది. ఎందుకు? 246లో వస్తే ఆ కాంకరెంట్ లిస్ట్లో పెడితే సెంట్రల్ విల్ ప్రివైల్. డ్యూ టు దట్ స్టేట్స్ ఒప్పుకోలే దానికి. డిస్ప్యూట్ వస్తే మీరు ప్రివైల్ అవుతారు కాబట్టి మాకు ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండేలాగా 246 చేయండి అన్న.
వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏంటమ్మా చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏమొస్తుంది? యాక్ట్ 1962నా? ఇంకా అంతేనా? చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ లా అనగానే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనుకుంటారమ్మా. ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లా ఈజ్ నాట్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్ ఇన్ ఇండియా, నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలి అంటే ఏమేమి యాక్ట్స్ ఫాలో అవ్వాలి? ఒక యాక్ట్ అయినా చాలా యాక్ట్స్ ఫాలో అవ్వాలా? ఏమేమి చెప్పండి అమ్మా. ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఏమేమి యాక్ట్స్ ఫాలో అవ్వాలి? కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఆర్ నువ్వు పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఎల్ఎల్పి అయితే ఎల్ఎల్పి యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇంకా సొసైటీ యాక్ట్ కానీ, అసోసియేషన్ యాక్ట్ కానీ, కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కానీ ఫాలో అవ్వాలి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి, జిఎస్టీ ఫాలో అవ్వాలి, జిఎస్టీ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇంకా లిస్టెడ్ అయితే నేను సెబీ రూల్స్ ఫాలో అవ్వాలి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఎవరైనా ఫాలో అవ్వాలి కదా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇంకా చెప్పండి అమ్మా. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇంకా గ్రాచ్యుటీ యాక్ట్ ఫాలో అవ్వాలి, పిఎఫ్ యాక్ట్ ఫాలో అవ్వాలి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఈఎస్ఐ యాక్ట్ ఫాలో అవ్వాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఒక యాక్టా, డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్? వీటన్నిటికి కలిపి ఒక పేరు పెడదాం సార్, బిజినెస్ లా. ఏంటమ్మా అది? బిజినెస్ లా. బిజినెస్ లా. సో అలా ఒక పర్టికులర్ టాపిక్ గురించి డిస్కస్ చేసే యాక్ట్, ఒక్కొక్క యాక్ట్ ఒక్కొక్క నేచర్. ఇవన్నీ దేని గురించి డీల్ చేస్తున్నాయి? బిజినెస్ గురించి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి వీటన్నిటికీ కామన్గా ఏమన్నాం? బిజినెస్. సేమ్ అలాగే ఇండియాలో ట్రాఫిక్ గురించి డీల్ చేసేవంటి ట్రాఫిక్ రూల్స్, పెడెస్ట్రియన్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ యాక్ట్. ఇలా ఒక ట్రాఫిక్ అనే ఒక ఎలిమెంట్ గురించి ఇవన్నీ డీల్ చేస్తూ ఉంటాయి. యాక్ట్స్ అన్ని ఫ్రేమ్ చేస్తున్నాం. వీటన్నిటిని కలిపి ఏమంటాం మనం? ట్రాఫిక్ లా. ట్రాఫిక్. సేమ్ అలాగే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ని డీల్ చేయడానికి మనం కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. అవన్నిటిని కలిపి ఏమంటాం మనం? ఇన్కమ్ ట్యాక్స్. అవి ఏంటి సార్? ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ని డీల్ చేసే టాపిక్స్ ఏమేమి ఉంటాయి సార్? ఫస్ట్ అండ్ ప్రైమరీగా వచ్చేది ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సెకండ్ ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. నెంబర్ 3 ఏంటమ్మా? అంతేనా? చెప్పా నేను, ఫినాన్స్ యాక్ట్ అయితే 2024. తర్వాత సార్ సర్క్యులర్స్, ఇవి కూడా ఉంటాయి కదా, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్. కేస్ లాస్ ఇవి కూడా ఫాలో అవుతాం కదా, సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్. ఇవి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ని డీల్ చేసే ఎలిమెంట్స్ ఇవి. వీటన్నిటిని కలిపి ఏమంటాం సార్ మనం? ఇన్కమ్ ట్యాక్స్ లా. ఇన్కమ్ ట్యాక్స్ లా అది చెప్పాను చూడండి అమ్మా, ఇక్కడ డయాగ్రామ్ వేసి మరి చెప్పాను. ఏమేం చెప్పారు సార్ మీరు? సార్ ఇన్కమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా: ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఫినాన్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, లీగల్ డెసిషన్స్ ఆఫ్ ది కోర్ట్స్, హైకోర్ట్ ఆర్. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి రాయమంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని ఒక్కటే రాసి వచ్చారమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ లా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండు ఒకటే అని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. చాలా ఉంటాయి, వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అంతే ఇన్కమ్ ట్యాక్స్ లా. సార్ ఈ చాప్టర్లో మనం చెప్పుకోబోయేది ఏమనుకున్నాం? కొన్ని డెఫినేషన్స్, ఇన్కమ్ డెఫినేషన్, ఎస్ఎస్సి డెఫినేషన్, ఇండియా డెఫినేషన్, నెక్స్ట్ పర్సన్ డెఫినేషను, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. లాస్ట్లో ఇంకో టాపిక్ చెప్పుకుంటే అయిపోద్ది అన్నాను. ఏంటమ్మా అది? రేట్స్. అదే లాస్ట్ టాపిక్. రేట్స్, ట్యాక్స్ రేట్స్ చెప్పుకున్నామంటే మనకి ఫస్ట్ చాప్టర్ అయిపోయినట్టు. ట్యాక్స్ రేట్సే మొత్తం ఇంపార్టెంట్.
మొత్తం ఈ సిలబస్ అంతా అయిపోయే వరకు ఇవి వస్తూనే ఉంటాయి, ప్రతి చాప్టర్లో వస్తాయి అన్నీ. ఇక్కడ నుంచి మొత్తం ఆల్టర్నేట్ మొత్తం ఇక్కడే ఇచ్చేసాను. జనరల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇది డివైడ్ చేసి క్యాపిటల్ గెయిన్లో ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని ఆల్టర్నేటివ్ ట్యాక్స్లో పీజీబీపీలో కొంత అలా ఇస్తారు. నేను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. మొత్తం ఈ బుక్లో ఎక్కడైతే ట్యాక్స్ రేట్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ పెట్టేశాను, ఎక్సెప్ట్ ఏఓపీబీఓఐ అది కూడా పెట్టాను కొంత. కాకపోతే అక్కడ సినారియోస్ ఉంటాయి. అందరు మెంబర్స్ లెస్ దాన్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అయితే ఏంటి, ఒకళ్ళు ఎక్సీడ్ అయితే ఏంటి, ఫారెన్ కంపెనీ ఉంటే ఏంటి, అలా సినారియోస్ ఉంటే అవి పెట్టలేదు. నార్మల్ సినారియో పెట్టారు, నార్మల్ జనరల్ సినారియోస్ పెట్టారు. అంటే మీకు సిలబస్ మొత్తం మీద ఎక్కడైతే ట్యాక్స్ రేట్స్ వస్తాయో అవన్నీ ఇక్కడ పెట్టేశాను, ఎక్సెప్ట్ ద స్పెషల్ సినారియోస్. అవి ఇక అక్కడ టాపిక్ వెళ్ళిన తర్వాత చూడండి. సో వాట్ అబౌట్ దిస్ ట్యాక్స్ రేట్స్? ట్యాక్స్ రేట్స్ ఆర్ బేసికలీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటమ్మా? నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. నార్మల్ ట్యాక్స్ రేట్స్, ఇంకొకటి ఏంటమ్మా? స్పెషల్ ట్యాక్స్ రేట్. స్పెషల్ ట్యాక్స్ రేట్. సార్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఆర్ అప్లికబుల్ టు నార్మల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్కి నార్మల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. వేరే స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఆర్ అప్లికబుల్ టు స్పెషల్ ఇన్కమ్. ఇట్లా స్పెషల్ ఇన్కమ్ నార్మల్ ఇన్కమ్ అనే ఓడింగ్ ఏం లేదు, బట్ మనం పెట్టుకుంటాం. సార్ మరి నార్మల్ ఇన్కమ్ అంటే ఏ ఇన్కమ్ వస్తుంది, స్పెషల్ ఇన్కమ్ అంటే ఏ ఇన్కమ్ వస్తుంది? వీళ్ళు ఏం చెప్పారంటే స్పెషల్ ఇన్కమ్స్ ఏవో చెప్పేశారు, అవి కాకుండా రిమైనింగ్ అని నార్మల్ ఇన్కమ్ అన్నారు. ఓకేనా సార్? అట్ ది సేమ్ టైం ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. స్పెషల్ రేట్స్ ఎప్పుడు చేంజ్ చేయను, నేను నార్మల్లీ చేంజ్ చేయను. 5 ఇయర్స్కి ఒకసారో 10 ఇయర్స్కి ఒకసారో చేంజ్ చేస్తాను. ఎప్పుడైతే చేంజ్ అవుదో అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోనే ఉంటుంది, ఫినాన్స్ యాక్ట్కి రాదు. ఫినాన్స్ యాక్ట్కి ఎప్పుడు మాత్రమే వస్తాయి? ఎవ్రీ ఇయర్ చేంజ్కి ఏవైతే ఉంటాయో సబ్జెక్టెడ్ టు చేంజ్ ఇన్ ఎవ్రీ ఇయర్, అవి మాత్రమే ఫినాన్స్ యాక్ట్లో వస్తాయి. అంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి, చేంజ్ అవుతూ ఉంటాయి, ఆ రీప్లేస్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చేంజ్ అవ్వకపోయినా నువ్వు చూడండి, ట్యాక్స్ రేట్స్ మారపోయినా స్లాబ్ రేట్స్ లాస్ట్ ఇయర్దే ఉన్నా సరే చెప్పాల్సిందే, రీప్లేస్ అవ్వాలి. సో చేంజెస్ ఎవ్రీ ఇయర్. ఇవి నో చేంజ్ అవ్వదు, జనరల్లీ యాక్ట్లో ఉంటాయి. ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంటుంది. సార్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫినాన్స్ యాక్ట్లో ఉంటాయి, స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంటాయి, బికాస్ దే డోంట్ చేంజ్ ఫ్రీక్వెంట్లీ. బట్ ఆ నార్మల్ ట్యాక్స్ రేట్ విల్ చేంజ్ ఫ్రీక్వెంట్లీ బేసిస్, ఇయర్లీ బడ్జెట్లో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి ఫినాన్స్ యాక్ట్లో చెప్తారు నార్మల్ ట్యాక్స్. దెన్ వాట్ ఈస్ అ నార్మల్ ఇన్కమ్, వాట్ ఈస్ అ స్పెషల్ ఇన్కమ్? ఇది కదా తెలుసుకోవాల్సింది. స్పెషల్ ఇన్కమ్ ఏంటో చెప్పాడు, అది కాకుండా రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ అంట. స్పెషల్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి సార్? వాట్ ఎవర్ ది క్యాపిటల్ గెయిన్స్ ఆర్ దేర్, క్యాపిటల్ గెయిన్ హెడ్ మొత్తం ఎక్సెప్ట్ షార్ట్ టర్మ్, నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అవన్నీ మీకు స్పెషల్ ఇన్కమ్స్. క్యాపిటల్ గెయిన్లో 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మళ్ళీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో 2 సైడ్స్ ఉంటాయి, నార్మల్, స్పెషల్ కాదు, సెక్యూరిటీస్. నార్మల్ అంటే 112, స్పెషల్ అంటే 112, ఈ 2 స్పెషల్ ఇన్కమ్స్. సార్ షార్ట్ టర్మ్లో కూడా నార్మల్ ఉంటుంది, సెక్యూరిటీస్ ఆర్ షేర్స్. ఇదేమో 111, ఇదేమో 111. ఇది మాత్రం షేర్స్ అంటే ఓన్లీ షేర్స్ కాదు, నీకు బాండ్స్, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ వస్తాయి, బిజినెస్ యూనిట్స్ వస్తాయి, కాబట్టి అందుకని అలా రాసాం. అన్ని సెక్యూరిటీస్ రావు, కొన్ని సెక్యూరిటీస్. 112 is not only applicable to equity shares, it also applicable to mutual fund units, B units of business trust, అవి కూడా ఉన్నాయి కదా, అందుకని ఊరికే అలా రాస్తాం, ఓన్లీ ఆల్ సెక్యూరిటీ. సార్ ప్రస్తుతానికి మీకు ఇంకా చాప్టర్ వెళ్ళలేదు కాబట్టి. సో దెన్ సార్ ఇవి ఇవి ఇది రాదు, ఏవి రాదు? 111A ఇస్ ద నార్మల్. ఏ ఇన్కమ్ అయిపోతుంది? నార్మల్ ఇన్కమ్. ఏంటమ్మా అది? నార్మల్ ఇన్కమ్. 111 ఇస్ ద నార్మల్ ఇన్కమ్. అంటే క్యాపిటల్ గెయిన్ హెడ్ మొత్తం స్పెషల్ ఇన్కమేనా? నో, ఒకటి తప్పితే. ఏంటది? నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111, అది తప్పితే మిగతా ఏంటమ్మా? స్పెషల్. సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ గెయిన్ హెడ్ ఇస్ ద స్పెషల్ ఇన్కమ్స్ ఎక్సెప్ట్ 1. నెక్స్ట్ క్యాజువల్ ఇన్కమ్స్. ఏంటమ్మా అది? క్యాజువల్ ఇన్కమ్స్, బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్, గేమ్ షోస్, క్రాస్ బోర్డ్ పజిల్స్, ఇవన్నీ క్యాజువల్ ఇన్కమ్స్. అది కూడా స్పెషల్ ఇన్కమ్ కింద వస్తుంది.
ఏదమ్మా అది క్యాజువల్ ఇన్కమ్స్. తర్వాత అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అని వగేరా వగేరా ఉన్నాయి. సో మేజర్గా ఇవి కాకుండా హెడ్స్తో లింక్ అయినవి మాత్రమే రాశానమ్మా నేను. హెడ్స్తో లింక్ అయినవి మాత్రం. ఇవి కాకుండా అమ్మ క్యాజువల్ ఇన్కమ్ ఏ హెడ్లోకి వస్తుంది? అదర్ సోర్స్. మళ్ళీ అదర్ సోర్స్లో ఓన్లీ క్యాజువల్ ఇన్కమ్ ఉండదు, గిఫ్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, డివిడెండ్ ఉంటుంది, అవి నార్మల్. అది కాకుండా రిమైనింగ్ హెడ్స్ చెప్పండి అమ్మా. సాలరీ నార్మల్ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ నార్మల్ ఇన్కమ్, పీజీబీబీ నార్మల్ ఇన్కమ్, other sources is also normal income except casual time opinion. వెళ్ళిపోయిందమ్మా. రోజు ఎడుగుట్టిన వస్తుందా బ్యాక్ రాయాలి కదా అదంతా. రివర్స్ కొట్టా రాసి నేను వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి రాసి నేను సరే సరే ఇవమ్మా. నెక్స్ట్ చెప్పండి అమ్మా. నార్మల్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి? సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీబీ, అదర్ సోర్సెస్ ఎక్సెప్ట్ సో నార్మల్ ఇన్కమ్కి నార్మల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి, స్పెషల్ ఇన్కమ్కి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. మీరంటే నాకు ఇష్టం కాబట్టి ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నామా స్పెషల్, మీరు ఏది అడిగితే అది చెప్తాను. ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నామా స్పెషల్ ట్యాక్స్ రేట్ చెప్తున్నామా? నార్మలా? నార్మల్ ట్యాక్స్ రేట్ చెప్తున్నావా స్పెషల్ ట్యాక్స్ రేట్ చెప్తున్నావా? నార్మల్. ఎక్కువ మంది నార్మల్ అడిగారు కాబట్టి నార్మల్ ట్యాక్స్ రేట్ చెప్పి చూసి చెప్పా కదమ్మా, మీరు ఏదంటే అదే, మీకంటే నాకు ఇష్టం కాబట్టి. సరే, మీరు అడిగినట్టు నార్మల్ ట్యాక్స్ రేట్స్ అందరికి కలిపి ఒకటని చెప్పలా. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపిబిఓఐ, కంపెనీ, ఇలా డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ ట్యాక్స్ రేట్. ఫస్ట్ మీరు ఎవరిని అడిగితే వాళ్ళని చెప్తా. ఫస్ట్ ఎవరు ట్యాక్స్ రేట్స్ చెప్తున్నాం అమ్మా? ఇండివిజువల్. సార్ సేమ్ అలాగే అవే హెచ్యుఎఫ్, ఏఓపిబిఓఐ, ఏజేపీ కూడా అప్లై అవుతాయి, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇండివిజువల్కి 2 ట్యాక్స్ రెజ్యూమేస్ ఉంటాయి. ఏంటమ్మా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే, న్యూ ట్యాక్స్ రెజ్యూమే. ఏది బాగా చదువుకోవాలి? ఇప్పుడైతే న్యూ, 2 చదువుకోవాలి. ఓల్డ్ అయితే క్యాలిక్యులేట్ చేయి, న్యూ అయితే ఏంటో క్యాలిక్యులేట్ చేయి. 2 అడుగుతున్నారు, కంపేర్ చేయమంటున్నారు. ఎగ్జామ్లో అడిగాడమ్మా, కంపేర్, అడ్వైజ్ అన్నాడు. అడ్వైజ్ అంటే ఏం చేయాలి? నువ్వు 2 చేసి ఏది తక్కువ ఉంటే అది ఇవ్వాలి. కాబట్టి 2 ఐడియా. ఇండివిజువల్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ చెప్పేటప్పుడు ఇలా డివైడ్ చేశారు: నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. నాన్ సీనియర్ అంటే ఎవరు సార్? ఏజ్ని బేస్ చేసుకున్నామా. ఈ డివిజన్ ఎలా చేశారంట? ఏజ్ని బేస్ చేసుకుని డివైడ్ చేశారు. ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్. అదే నాన్ రెసిడెంట్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. నాన్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఏజ్తో సంబంధం లేదు నాన్ రెసిడెంట్ అయితే. రెసిడెంట్ అయితే ఏంటమ్మా? ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్. రెసిడెంట్ అయితే ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్. నాన్ రెసిడెంట్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్, నాన్ రెసిడెంట్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఓకేనా? ఇర్రెస్పెక్టివ్. సో మరి సీనియర్ అంటే ఎవరు సార్? సీనియర్ మళ్ళీ నాన్ రెసిడెంట్ రాడు, ఇంకా రెసిడెంటే వస్తాడు. ఏజ్ 60 ఇయర్స్ ఈక్వల్ టు 60 ఇయర్స్ టు 79 ఇయర్స్. అమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్కి అమ్మా? 60 ఇయర్స్ టు 79 ఇయర్స్. మళ్ళీ 80 వచ్చిందంటే ఏమైపోతాడు? 80 ఇయర్స్ ఆర్ అబోవ్ సూపర్ సీనియర్. 80 ఇయర్స్ ఆర్ అబోవ్ సూపర్ సీనియర్. 80 ఇయర్స్ ఆర్ అబోవ్ సూపర్ సీనియర్. సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు ఏం చెప్పారు? నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్, వెరీ సీనియర్.
నాన్ సీనియర్ అంటే ఏజ్ ఎంత అన్నారు? రెసిడెంట్ అయితే ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్ అన్నారు. నాన్ రెసిడెంట్ అయితే ఏజ్తో సంబంధం లేదన్నారు. నెక్స్ట్ ఇక్కడేమో రెసిడెంట్ 60 to 79 అన్నారు. ఇక్కడ కూడా రెసిడెంట్ అవ్వాలి, ఏజ్ 80 ఇయర్స్ ఆర్ ఎబో అన్నారు. ఏజ్ 80 ఇయర్స్ ఆర్ ఎబో అన్నారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సార్ మీరు ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? మీ ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 24, 25. ఏం చేస్తారు ఈ ఇయర్లో? ఇన్కమ్ ఆన్ చేస్తారు, అంతే కదా? మరి మీరు ట్యాక్స్ రేట్స్ అప్లై చేసేది ఏ ఇయర్కి సంబంధించింది? అసెస్మెంట్ ఇయర్. ఏంటమ్మా అసెస్మెంట్ ఇయర్? 25, 26. ఇక్కడ ఏం చేస్తారు మీరు? ట్యాక్స్ అసెస్ చేస్తారు, ట్యాక్స్ రేట్స్ అన్ని అప్లై చేస్తూ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏజ్ ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలా? దాన్ని బట్టే కదా అతను సీనియర్ నాన్ సీనియర్ అని డిసైడ్ చేసి. ఆ ప్రీవియస్ ఇయర్లో ఒక ఏజ్, అసెస్మెంట్ ఇయర్లో ఒక ఏజ్ ఉంటుంది, అంతే కదమ్మా? సార్ మరి ఏ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి? ఆప్షన్ ఏ, సార్ ఇన్కమ్ ఆన్ చేసేది ప్రీవియస్ ఇయర్లో కాబట్టి ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి. ఆప్షన్ బి, కాదు సార్, ఆ ఏజ్ని బట్టి ట్యాక్స్ రేట్స్ డిసైడ్ అవుతాయి, ట్యాక్స్ రేట్స్ అప్లై చేసేది అసెస్మెంట్ ఇయర్లో కాబట్టి అసెస్మెంట్ ఇయర్లో ఉన్న ఏజ్ తీసుకోవాలి. ఆప్షన్ సి, ఆప్షన్ సి అంటే ఏంటమ్మా? సార్ ఎనీ వన్, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు, దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ఎస్ఎస్సి. ఆప్షన్ డి, నో, దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ సిబిడిటి. సిబిడిటి చెప్తుంది ఆ 2 ఇయర్స్లో ఏఎస్ తీసుకో. సిబిడిటి చెప్తున్నా ప్రీవియస్ ఇయర్లో ఏస్ తీసుకో, కానీ ట్యాక్స్ రేట్స్ అప్లై చేసేది అసెస్మెంట్. కానీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది అసెస్మెంట్ ఇయర్లో కదా. అవును, మీరైతే ప్రీవియస్ ఇయర్ అంటారు. తమ్ముడు, సిబిడిటి ఎవ్రీ ఇయర్ చెప్తుంటుంది ఏది తీసుకోవాలని, పర్సన్ టు పర్సన్ అని చెప్తుంది. ఎవ్రీ ఇయరా? సరే చెప్తుందా? అట్లయితే చాయిస్ ఎందుకు అవుతుంది? ఒకసారి చెప్పేటట్లయితే యాక్ట్ అవుతుంది కదా. ఒకసారి చెప్పుంటుంది అంటావా? ఏది చెప్పుంటుందో? రెండిట్లో ఏదో ఒకటే చెప్పాలి కదా. పోతా సరే. ప్రీవియస్ ఇయర్ అవచ్చు, ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అవచ్చు. The answer is previous year. The first day of assessment year will not take to all parties. Only for 60 years party and 80 years party. Akkade maatrame vastadi. That is the exceptional case. Generally we take, for me, it's a previous year is. So what is our age in the first day of the previous year? We will take that is. Not only first day, so whatever age in the previous year, I will take that. But for some parties, I take a assessment year age కూడా తీసుకుంటాను. ప్రీవియస్ ఇయర్లో 59 ఉంది, నిజానికి 60 అయితే సీనియర్ అవుతాడు, స్లాబ్ రేట్స్ తగ్గుతాయి. ఆ 60 అనేది ఎప్పుడు వస్తుంది? అసెస్మెంట్ ఇయర్లో వస్తుంది. ఐ విల్ నాట్ టేక్, ప్రీవియస్ ఇయర్దే తీసుకుంటాను. బట్ దట్ ఈజ్ ఆన్ 1st April. అతని బర్త్డే ఎప్పుడమ్మా? 1st April, ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అయితే ఐ విల్ టేక్. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ 60, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ 80. అంటే అతని లైఫ్ స్పాన్లో ఒకే ఒక చోట అసెస్మెంట్ ఇయర్లో ఏసి తీసుకుంటాం. ఎప్పుడు మాత్రమే అంటే 60 ఇయర్స్ దగ్గర, అది అతని బర్త్డే 1st April అయినప్పుడు. 80 ఇయర్స్ దగ్గర, అది అతని బర్త్డే 1st April. 1st April బర్త్డే జరుపుకున్న వాళ్ళకి మాత్రమే అసెస్మెంట్ ఇయర్లో ఏసి తీసుకుంటాను. అది 60 ఇయర్స్ దగ్గర, 80 ఇయర్స్ దగ్గర. వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్గా 60, 80 దగ్గర. ఎవరికి మాత్రమే మా ఎక్సెప్షన్? ఏజ్ షుడ్ బి ఈక్వల్ టు 60 years in the previous year or first day of assessment year. So age up to 79. Age should be 80 years in the previous or first day of the assessment. ఎవరికి మాత్రమే ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్, ఫస్ట్ డే ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ బర్త్డే జరుపుకునే వాళ్ళకి, అది ఎట్ ది 60 years, ఎట్ 80 years. మిగతా ఇయర్స్లో తీసుకున్న వాళ్ళకి ఏం చేంజ్ ఉండదు కదా. 58ని 59 తీసుకున్నా ఏం ఉండదు కాబట్టి అక్కడ ఏం చేంజ్ ఉండదు. ప్రతి ఇయర్ అలా తీసుకోవచ్చు అతను, చేంజ్ ఏమి ఉండదు కదా. ఎక్కడ మాత్రమే చేంజ్ ఉంటుంది? 60 దగ్గర, 80 దగ్గరే. మిగతా దగ్గర అసలు అతను అలా తీసుకోవచ్చు కానీ చేంజ్ ఏమి ఉండదు.
అతను ప్రతిసారి ప్రతి ఇయర్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ వేసి తీసుకోవచ్చు. బట్ చేంజ్ అనేది ఏమి ఉండదు. రెండు చోట్లే చేంజ్ ఉంటుంది, 60 దగ్గర 80 దగ్గర. 59 ఇయర్స్ దగ్గర 79 ఇయర్స్ దగ్గర మాత్రమే చేంజ్ వస్తుంది. బట్ అతను ప్రతి ఇయర్ అలా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏప్రిల్న బర్త్డే ఉన్న వాళ్ళు మాత్రమే. సరే అమ్మా, 2:30 క్లాస్ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు క్లాస్ మీకు? ఆఫ్టర్నూన్ క్లాస్ ఏంటి? 2:30 to 3:30 ఖాళీయే కదా. 2:30 to 3:30 క్లాస్ నేను కన్ఫర్మ్ చేస్తాను. ఏం లేదు, ఈ ట్యాక్స్ రేట్స్ స్లాబ్ రేట్స్ వరకు అయిపోవాలి ఈరోజు. అది చెప్పుకుంటే మనం అట్లీస్ట్ హాలిడేస్ లోపు ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయి థియరీ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ బ్యాంక్ కానీ ఓపెన్ చేసుకొని క్యాపిటల్ గెయిన్స్ స్టార్ట్ చేసుకో. ఆల్రెడీ హాలిడేస్ చెప్పాక కాకపోతే మీ క్లాస్ ఉండొచ్చేమో, నేను చెప్తాను అన్ని. 11th ఆఫ్టర్నూన్ నుంచి 16th ఆఫ్టర్నూన్ వరకు. బట్ ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ క్లాసెస్. ప్రాబ్లమ్స్ క్యాపిటల్ గెయిన్స్ స్టార్ట్ చేసి ఎంతో కొంత చెప్పుకొని ప్రాబ్లమ్స్ చేస్తూ